హలో అండ్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ ఐఏఎస్. ఈరోజు ఏప్రిల్కి సంబంధించి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 అంటే ఫస్ట్ 10 ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫర్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఎగ్జామ్స్ డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్వీల్స్ పేమెంట్స్ విజన్ 2028 టు స్ట్రెంథెన్ డిజిటల్ పేమెంట్స్ ఎకోసిస్టమ్. సో డిజిటల్ పేమెంట్స్ ఎకోసిస్టమ్ని స్ట్రెంథెన్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి ఆర్బీఐ తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి? పేమెంట్స్ విజన్ 2028 అంటే 2028 వరకు సమ్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. సో ఇప్పుడు 2026, సో దిస్ ఈజ్ అ 3-year రోడ్ మ్యాప్. ఇనిషియేటివ్ పేరేంటి? పేమెంట్స్ విజన్ 2028. ఇంపార్టెంట్. నౌ అసలు ఏమేంటి అంటే స్ట్రెంథెన్ ఇండియాస్ డిజిటల్ పేమెంట్స్ ఎకోసిస్టమ్. సో ఇండియా యొక్క డిజిటల్ పేమెంట్ ఎకోసిస్టమ్ని స్ట్రెంథెన్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి, మోడర్నైజ్ చేయడానికి తీసుకురాబడ్డ ఇనిషియేటివ్. సో కోర్ ఫోకస్ ఏరియాస్ ఏంటి? టు ఎన్హాన్స్ సేఫ్ గార్డ్స్ అండ్ సెక్యూరిటీ. సో సెక్యూరిటీ అండ్ ప్రైవసీని ఇంప్రూవ్ చేయాలి, అండ్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయాలి, అండ్ యూజర్ ఎంపవర్మెంట్ అనేది ప్రమోట్ చేయాలి. సో ఇవి 3 మేజర్ ఆబ్జెక్టివ్స్ అన్నమాట. నా మెయిన్ ప్రపోజల్స్ ఏంటి? ఎలక్ట్రానిక్ చెక్స్. సో మోడర్నైజ్ ట్రెడిషనల్ చెక్ సిస్టమ్ని మోడర్నైజ్ చేసి ఈ చెక్స్ అంటే ఎలక్ట్రానిక్ చెక్స్ అనేవి తీసుకురావాలి. పేమెంట్స్ స్విచ్చింగ్ సర్వీస్. సో పేమెంట్స్ స్విచ్చింగ్ సర్వీస్ పాస్ ఏంటి? సీమ్లెస్ ట్రాన్స్ఫర్ అక్రాస్ బ్యాంక్స్. సో డిఫరెంట్ బ్యాంక్స్కి సీమ్లెస్ ట్రాన్స్ఫర్ అంటే ఎక్కువ రెగ్యులేటరీ డిస్టర్బెన్స్ అనేది ఉండకుండా సీమ్లెస్గా ట్రాన్స్ఫర్ అనేవి జరగాలి అక్రాస్ ది బ్యాంక్స్. నౌ పేమెంట్ స్విచ్చింగ్ అంటాం దాన్ని. షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రేమ్వర్క్. సో అన్ఆథరైజ్డ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ప్రాపర్గా హ్యాండిల్ చేయడానికి షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రేమ్వర్క్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ 3 అనేవి మేజర్ ప్రపోజల్స్ ఏంటి? ఎలక్ట్రానిక్ చెక్స్, పేమెంట్ స్విచ్చింగ్ సర్వీస్ అండ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రేమ్వర్క్. నౌ సెక్యూరిటీ అండ్ కంప్లైన్స్ మెషర్స్. మరి ఎలా అంటే డొమెస్టిక్ లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్. సో డిఎల్ఈఐ అనేది ఉంటుంది. దీనికి ట్రాన్సాక్షన్ని ట్రేస్ చేయడానికి, ఈ పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్ని ట్రేస్ చేయడానికి ట్రాన్సాక్షన్ ఐడి ఎలా ఉంటుందో అలాగా మనకి డొమెస్టిక్ లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ అనేది ఉంటుంది. నెక్స్ట్, సైబర్ కీ రిస్క్ ఇండికేటర్స్. సో కీ రిస్క్ ఇండికేటర్స్ అంటే నాన్ బ్యాంక్ పేమెంట్ ఆపరేటర్స్కి రిస్క్ ఇండికేటర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, ఎక్స్పాండెడ్ రెగ్యులేటరీ ఓవర్సైట్ ఫర్ డిజిటల్ ప్లాట్ఫామ్స్కి రెగ్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేశారు. సో దానివల్ల ఏం జరుగుతుంది? ఆన్లైన్ ఫ్రాడ్, సో ఫైనాన్షియల్ ఫ్రాడ్ అనేది తగ్గుతుంది. సో ఫైనాన్షియల్ ఫ్రాడ్ అనేది తగ్గాలి కాబట్టి ఈ రెగ్యులేటరీ ఓవర్సైట్ అనేది ఎక్స్పాండ్ చేశారు. నెక్స్ట్, బ్యాంకింగ్ అండ్ ఎంఎస్ఎంఈ సపోర్ట్. సో ఎంఎస్ఎంఈ అని రాగానే మనము డిఫరెంట్ టర్న్ ఓవర్ లిమిట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్ అనేవి రీకాల్ చేసుకోవాలి. నా చెక్ సిస్టమ్ ఇంప్రూవ్డ్ డిజైన్ అండ్ సెక్యూరిటీ ఫీచర్స్. సో డిజైన్ అండ్ సెక్యూరిటీ ఫీచర్స్ అనేవి ఇంప్రూవ్ చేశారు. అండ్ ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్. సో ఫుల్ ఇంటర్ఆపరబిలిటీ ప్లాన్డ్ అండ్ సపోర్ట్స్ ఎంఎస్ఎంఈ ఫైనాన్సింగ్. సో ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టమ్స్లో ఇంటర్ఆపరబిలిటీ అంటే డిఫరెంట్ బ్యాంక్స్ ఇంటర్ఆపరబుల్ అనేది ఉంది అండ్ ఎంఎస్ఎంఈస్ యొక్క ఫైనాన్సింగ్ని సపోర్ట్ చేస్తుంది. నౌ దిస్ స్ట్రెంథెన్స్ డిజిటల్ పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ ఎంటైర్ ఇనిషియేటివ్ డిజిటల్ పేమెంట్స్ని స్ట్రెంథెన్ చేయడానికి 2028 లోపు విజన్ 2028 అన్నమాట. సో ట్రస్ట్ అండ్ సెక్యూరిటీ ఇన్ ట్రాన్సాక్షన్లో ట్రస్ట్ అండ్ సెక్యూరిటీ ఇంప్రూవ్ చేస్తుంది, ఫైనాన్షియల్ ఇంక్లూషన్ని ప్రమోట్ చేస్తుంది అండ్ ఎంఎస్ఎంఈ ఎకోసిస్టమ్ని కూడా సపోర్ట్ చేస్తుంది. సో న్యూస్లో ఎందుకు ఉంది అంటే పేమెంట్స్ విజన్ 2028 అనే రోడ్ మ్యాప్కి సంబంధించి డిఫరెంట్ ప్రపోజల్స్, డిఫరెంట్ మెషర్స్, డిఫరెంట్ ఏరియాస్ గురించి ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ వేశారు కాబట్టి ఇది న్యూస్లో ఉంది. నెక్స్ట్, గవర్నమెంట్ కీప్స్ స్మాల్ సేవింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ అన్చేంజ్డ్ ఫర్ ఏప్రిల్-జూన్ 2026 క్వార్టర్. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది? స్మాల్ సేవింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ని అన్చేంజ్డ్ అంటే మేజర్ చేంజెస్ ఏం చేయకుండా అలాగే పెట్టింది. సో ఆ ఉన్న రేట్స్ ఏంటి మనం ఒకసారి చూసుకోవాలి. సో డెసిషన్ ఎవరు తీసుకున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. స్టేటస్ ఏంటి? నో చేంజ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చేంజ్ చేయలేము. కంటిన్యూటీ ఏంటి? 9th consecutive క్వార్టర్ అన్చేంజ్డ్. సో ఎవ్రీ క్వార్టర్కి రివిజన్స్ అనేవి జరుగుతాయి. క్వార్టర్ అంటే ఏంటి? సో 3 months, ఎవ్రీ 3 monthsకి రివిజన్ అనేది జరుగుతుంది. సో ఇలా ఇప్పుడు
9 కాన్సిక్యూటివ్ క్వార్టర్స్లో రివిజన్ చేయలేదు. దే కెప్ట్ ఇట్ అన్చేంజ్డ్. సో ఇంట్రెస్ట్ రేట్స్ ఏప్రిల్ టు జూన్ 2026 ఏమున్నాయి? పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్స్ పైన 4% ఇంట్రెస్ట్ రేట్, 1 year టైమ్ డిపాజిట్స్ పైన 6.9%, 2 year టైమ్ డిపాజిట్స్ పైన 7.0%, 3 year టైమ్ డిపాజిట్స్ పైన 7.1%, 5 year టైమ్ డిపాజిట్స్ పైన 7.5% అండ్ 5 year రికరింగ్ డిపాజిట్స్ పైన 6.7% ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంది అండ్ హ్యాస్ బిన్ కంటిన్యూయింగ్. నా పాపులర్ స్కీమ్స్ పైన ఎలా? సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్కి 8.2% ఇంట్రెస్ట్ రేట్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్కి 7.4% ఇంట్రెస్ట్ రేట్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్కి 7.7% ఇంట్రెస్ట్ రేట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ 7.1%, కిసాన్ వికాస్ పత్రాస్ పైన 7.5% ఇంట్రెస్ట్ రేట్, సుకన్య సమృద్ధి అకౌంట్స్ పైన 8.2% ఇంట్రెస్ట్ రేట్. అన్నిటికంటే ఎక్కువ ఎవరికి ఉంది? సీనియర్ సిటిజన్స్కి అండ్ విమెన్. ఇప్పుడు స్మాల్ సేవింగ్ స్కీమ్కి సంబంధించి, స్మాల్ సేవింగ్ స్కీమ్ అసలు ఎవరు రెగ్యులేట్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఎప్పుడు రివ్యూ చేస్తారు జనరల్గా అంటే క్వార్టర్లీ బేసిస్. సో ఎవ్రీ క్వార్టర్కి రివిజన్ అనేది జరుగుతుంది. ఆబ్జెక్టివ్ ఏంటి? ఎంకరేజ్ సేవింగ్స్ అండ్ ప్రొవైడ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. సేవింగ్స్ని ఎంకరేజ్ చేసి ఆ సేవింగ్స్ని ఒక సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సిగ్నిఫికెన్స్ ఏంటి? స్టేబుల్ రిటర్న్స్ ఫర్ ఇన్వెస్టర్స్. హౌస్ హోల్డ్ సేవింగ్స్ని అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీని సపోర్ట్ చేస్తుంది. న్యూస్లో ఎందుకుంది అంటే గవర్నమెంట్ రీటైల్ స్మాల్ సేవింగ్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ఫర్ ఈ క్వార్టర్లో కూడా స్మాల్ సేవింగ్స్ ఇంట్రెస్ట్ రేట్ అనేది అలానే పెట్టాము, రీటైన్ చేసాము, చేంజ్ చేయలేదు కాబట్టి దిస్ ఈస్ ఇన్ న్యూస్. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ సైన్స్ 16,420 crores ODA లోన్ డీల్స్ విత్ ఇండియా. సో డీకన్స్ట్రక్ట్ చేద్దాం మనం ఈ స్టేట్మెంట్. జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ. సో జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ ఇంత అమౌంట్ ఆఫ్ లోన్ ఎవరికి ఇస్తున్నారు? ఇండియాకి. ఏం లోన్ అంటే అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ లోన్. సో టోటల్ లోన్ అమౌంట్ ఎంత? 275 billion జాపనీస్ యెన్, అంటే ఇండియాలో 16,420 crore రూపీస్. ఎవరితో పాటు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో పాటు పార్ట్నర్ చేశారు. పర్పస్ ఏంటి అంటే మేజర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. ఓడియా అంటే ఏంటి? అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్. సో డెవలప్మెంట్కి సంబంధించి ఇక్కడ ఏంటి? డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. సో కీ ప్రాజెక్ట్స్ ఏంటి? హెల్త్ కేర్, అగ్రికల్చర్, అర్బన్ ట్రాన్స్పోర్ట్. సో ఈ 3 అనేవి కీ ప్రాజెక్ట్స్. మరి హెల్త్ కేర్లో సంబంధించి దేనికి యూజ్ చేసుకుంటున్నారు అంటే మహారాష్ట్ర హెల్త్ కేర్ ప్రాజెక్ట్ 3,708 crores అప్రాక్సిమేట్గా ఇంత అమౌంట్ అనేది జాపనీస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ జీకా అనేవాళ్ళు ఈ మహారాష్ట్ర హెల్త్ కేర్ ప్రాజెక్ట్కి దిస్ మచ్ లోన్ అనేది ఇస్తున్నారు. అగ్రికల్చర్కి సంబంధించి పంజాబ్ క్లైమేట్ రెసిస్టెంట్ హార్టికల్చర్ ప్రాజెక్ట్. ఆల్రెడీ పంజాబ్లో మనకి స్టబుల్ బర్నింగ్ ద్వారా మనకి ఏమవుతుంది? ఢిల్లీ అనేది ఒక లాక్డ్ జోన్గా మారుతుంది. ఇక్కడ ఎయిర్ క్వాలిటీ అనేది చాలా డిటీరియేట్ అవుతుంది. సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది డిటీరియేట్ అవుతుంది ఢిల్లీలో. దేని ద్వారా? పంజాబ్ అండ్ హర్యానాలో ఉండే స్టబుల్ ద్వారా. సో క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ అనేది పంజాబ్కి హర్యానాకి చాలా అవసరం. సో ఈ పర్టిక్యులర్ జాపనీస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ ఏం చేస్తుంది? పంజాబ్కి క్లైమేట్ రెసిలియంట్ హార్టికల్చర్ ప్రాజెక్ట్స్ని ప్రమోట్ చేయడానికి 1,112 crore రూపీస్ని శాంక్షన్ చేసింది లోన్గా. సో నౌ దే హ్యావ్ టు యూజ్ దీస్ లోన్స్ టు డెవలప్ అ క్లైమేట్ రెసిలియంట్ హార్టికల్చర్ ప్రాజెక్ట్స్. సో దానివల్ల ఏమవుతుంది? స్టబుల్ బర్నింగ్ అనేది తగ్గుతుంది అండ్ ఆన్ అన్ యావరేజ్ సో ఈ ఎక్స్ట్రీమ్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ అనేది తగ్గుతుంది. ఢిల్లీలో జనరల్గా సమ్మర్స్లో ఎలా ఉంది? ఇట్స్ లైక్ అ హీట్ ఐలాండ్. సో అంత ఎక్స్ట్రీమ్ హీట్ ఉంది. దానికి వన్ ఆఫ్ ది మేజర్ కాసెస్ వచ్చేసి స్టబుల్ బర్నింగ్. సో అందుకే క్లైమేట్ రెసిలియంట్ హార్టికల్చర్ ప్రాజెక్ట్స్ అనేవి ప్రమోట్ చేయడానికి ఈ పర్టిక్యులర్ లోన్ అనేది ఇస్తున్నారు. నౌ అర్బన్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి బెంగళూరు మెట్రో ఫేజ్ 3. సో 44.65 kilometers ఎలివేటెడ్ కారిడార్ని బిల్డ్ చేయాలి అని 5,500 crores రూపీస్ అనేవి జీకా వాళ్ళు ఇస్తున్నారు. ఎవరికి? బెంగళూరు మెట్రో వాళ్ళకి టు డెవలప్ ఫేజ్ 3.
నెక్స్ట్ ఇంకెవరికి ఇస్తున్నారు అర్బన్ ట్రాన్స్పోర్ట్లో భాగంగా అంటే ముంబై మెట్రో లైన్ కూడా, మెట్రో లైన్ 11. సో ముంబైలో కూడా 17 కిలోమీటర్స్, అరౌండ్ 17.5 కిలోమీటర్స్ అండర్ గ్రౌండ్ కారిడార్ని డెవలప్ చేయడానికి 6,100 crores అనేది శాంక్షన్ చేశారు. మరి ఆబ్జెక్టివ్ ఏంటి? హెల్త్ కేర్, అగ్రికల్చర్, అర్బన్ ట్రాన్స్పోర్ట్ అని చూసాము. సో హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి, అర్బన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేయడానికి, అండ్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్. ఆల్రెడీ ఇక్కడ మనం చూసాము హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్, క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ అండ్ మెట్రో ఫేజెస్ అంటే అర్బన్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఇంప్రూవ్మెంట్. సో వీటికి సంబంధించి ఇది తీసుకురాబడింది ఈ పర్టిక్యులర్ లోన్ అనేది. ఎవరిని కవర్ చేస్తుంది మరి అంటే పంజాబ్లో దేన్ని కవర్ చేస్తుంది? అగ్రికల్చర్. మహారాష్ట్రలో హెల్త్ కేర్ అండ్ కర్ణాటకలో మహారాష్ట్రలో బోత్ హెల్త్ కేర్ అండ్ అర్బన్ ట్రాన్స్పోర్ట్, కర్ణాటకలో అర్బన్ ట్రాన్స్పోర్ట్, పంజాబ్లో అగ్రికల్చర్. సో ఇవి ప్రమోట్ చేస్తుంది. మరి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇండియా జపాన్ డెవలప్మెంట్ కోఆపరేషన్. సో ఇండియా అండ్ జపాన్ డెవలప్మెంట్ కోఆపరేషన్ అనేది స్ట్రెంథెన్ చేస్తుంది, బూస్ట్ చేస్తుంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ అర్బన్ మొబిలిటీ అండ్ హెల్త్ కేర్ని ఎన్హాన్స్ చేస్తుంది. అర్బన్ మొబిలిటీ దేని ద్వారా? మెట్రో ఇన్ బోత్ మెట్రోపాలిటన్ సిటీస్. అండ్ హెల్త్ కేర్కి మనకి ఆల్రెడీ వాళ్ళు శాంక్షన్ చేశారు యాజ్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర హెల్త్ కేర్ ప్రాజెక్ట్. నెక్స్ట్ న్యూస్లో ఎందుకుంది అంటే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ అండ్ ఓడిఏ లోన్ అగ్రిమెంట్స్ విత్ ఇండియా దిస్ మచ్. సో ఇది అనేది సిగ్నిఫికెంట్లీ హ్యూజ్ అమౌంట్ కాబట్టి సో దిస్ ఈజ్ ఇన్ న్యూస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ICRA Limited projects India's GDP growth at 6.5%. సో ముందు 7 ఉన్నదాన్ని ఇప్పుడు 6.5కి తగ్గించారు. అంటే గ్రోత్ ఏమవుతుంది? లోవర్. సో ప్రొజెక్షన్ వచ్చేసి 6.5 జీడిపి గ్రోత్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2026-27. సో కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ కంటే 7.6 చూపించారు. ప్రీవియస్ సైకిల్లో 7.6 గ్రోత్ రేట్ అనేది ఉంది. ఇప్పుడు 6.5 అంటే డెఫినెట్లీ లోవర్. సో ఇండికేట్స్ మోడరేషన్ ఇన్ ఎకనామిక్ గ్రోత్ అనేది తగ్గుతుంది. సో ఎకనామిక్ గ్రోత్ అనేది తగ్గుతుంది అని చూపిస్తున్నారు. సో డౌన్వర్డ్ ట్రెండ్. మరి దీనివల్ల ఏంటి అంటే గ్రాడ్యువల్ స్లో డౌన్ ఇన్ గ్రోత్ ఉంది. సో ఇక్కడ గ్రోత్ ఉంది, కాకపోతే ఏమవుతుంది? అబ్సల్యూట్ నెంబర్స్లో గ్రోత్ అనేది డిక్లైన్ అవుతుంది. సో స్లో డౌన్ అంటాము. రిఫ్లెక్ట్స్ చేంజింగ్ మ్యాక్రో ఎకనామిక్ కండిషన్స్ చేంజ్ అవ్వడం వల్ల ఇలా గ్రోత్ అనేది స్లో డౌన్ అవుతుంది అని చెప్తున్నారు. సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇంపార్టెంట్ ఫర్ పాలసీ ప్లానింగ్ అండ్ ఫిస్కల్ డెసిషన్స్. సో పాలసీ ప్లానింగ్కి, ఫిస్కల్ డెసిషన్స్కి ఇది ఇంపార్టెంట్. ఎందుకు? గ్రోత్ రేట్ని బట్టి వాళ్ళ ఫిస్కల్ వాళ్ళు ఎవరు? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఫిస్కల్ కన్సాలిడేషన్, ఫిస్కల్ రోడ్ మ్యాప్ అనేది వేసుకుంటుంది. సో ఈ గ్రోత్ ప్రొజెక్షన్స్ని బేస్ చేసుకొని అండ్ పాలసీ అనేది ప్లాన్ చేస్తారు. సో పాలసీ ప్లానింగ్కి కూడా ఇంపార్టెంట్. అండ్ దీన్ని ఇంపాక్ట్ చేస్తుంది ఇన్వెస్ట్మెంట్ అవుట్లుక్ అండ్ ఎకనామిక్ స్ట్రాటజీ. సో ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎకనామిక్ స్ట్రాటజీని ఇంపాక్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ అ బేసిక్ కామన్ సెన్సికల్ పాయింట్ అనమాట. సో దీన్ని స్పెసిఫిక్గా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో చూస్తే మనం డెఫినెట్గా కరెక్ట్ అని పెట్టేస్తాము. నా ICRA లిమిటెడ్కి సంబంధించి 1991లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి గురుగ్రామ్. ఇదొక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. దీని ఫంక్షన్ ఏంటి? క్రెడిట్ రేటింగ్ని ప్రమోట్ చేయడం, రీసెర్చ్ చేయడం అండ్ రిస్క్ అసెస్మెంట్ అనేది ఒక ప్రాపర్ వేలో వితౌట్ బయస్ చేయడం. నౌ సో ICRA's ప్రొజెక్షన్ ఆఫ్ ఇండియాస్ జీడిపి అంటే ప్రొజెక్షన్ బయటికి రిలీజ్ అయింది కాబట్టి ఇది న్యూస్లో ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో RBI mandates LEI and UTI for financial market transactions. సో మీనింగ్ ఏంటి? LEI అంటే ఏంటి? UTI అంటే ఏంటి? యునీక్ ట్రాన్సాక్షన్ ఐడెంటిఫైయర్. అంటే ఒక ట్రాన్సాక్షన్కి యునీక్ ఐడి ఉంటుంది, యునీక్ ట్రాన్సాక్షన్ ఐడెంటిఫైయర్. LEI అంటే ఏంటి? లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్. సో యూజ్ ఆఫ్ లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ అండ్ యునీక్ ట్రాన్సాక్షన్ ఐడెంటిఫైయర్. పర్పస్ ఏంటి? ట్రాన్స్పరెన్సీని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ట్రేసబిలిటీ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఫైనాన్షియల్ మార్కెట్లో ట్రేసబిలిటీ అంటే నీ ట్రాన్సాక్షన్ ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, అది ఒకవేళ ప్రాసెసింగ్లో పడితే ఎక్కడ ఏ స్టేజ్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్లో అది స్టాప్ అయింది అని చెప్పి ఇలా ఫైనాన్షియల్ మార్కెట్స్లో ట్రాన్స్పరెన్సీ అండ్ ట్రేసబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఈ డిఫరెంట్
యూనిక్ ఐడీస్ అనేవి యూస్ చేస్తాం. ఎట్ ప్రెసెంట్ వీ హ్యావ్ కదా ట్రాన్సాక్షన్ ఐడి అనేసి ఉంటుంది మనకి. ఆఫ్టర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ దే విల్ రికార్డ్ యువర్ ట్రాన్సాక్షన్ ఐడి. నా ఇంప్లిమెంటేషన్ ఎల్ఈఐ ఏమో ఇమీడియట్గా ఎఫెక్ట్లోకి వస్తుంది. యూటీఐ వచ్చేసి 1st January 2027 నుండి అప్లికబుల్. నా సో ఎల్ఈఐ వచ్చేసి 20 character కోడ్. సో రిక్వైర్డ్ ఫర్ నాన్ ఇండివిజువల్ ఎంటిటీస్ అండ్ అప్లికబుల్ ఇన్ ఓటీసీ మార్కెట్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఫారెక్స్ ట్రాన్సాక్షన్స్. సో ఓవర్ ద కౌంటర్ మార్కెట్స్కి సంబంధించి, గవర్నమెంట్ సెక్యూరిటీస్కి సంబంధించి, ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఈ ఐడి అనేది ఉంటుంది. లీగల్ ఎంటిటీ. సో లీగల్ ఎంటిటీ అంటే నాన్ ఇండివిజువల్ ఎంటిటీ. ఇండివిజువల్ ఎంటిటీ ఎవరు? ఇండివిజువల్. లీగల్ ఎంటిటీ ఎవరు? నాన్ ఇండివిజువల్. సో ఇది 20 digit అనమాట, 20 character కోడ్. యూటీఐ వచ్చేసి 52 character కోడ్. అంటే ఇది చాలా లెందీ కోడ్. మ్యాండేటరీ ఫర్ ఆల్ ఓవర్ ద కౌంటర్ డెరివేటివ్ ట్రాన్సాక్షన్స్. సో ఇవి మేజర్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి వాటికి డెఫినెట్లీ అప్లికబుల్ అండ్ మ్యాండేటరీ. అడిషనల్ కవరేజ్ వచ్చేసి ఎల్ఈఐ ఆల్సో అప్లైస్ టు నాన్ డెరివేటివ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్. సో నాన్ డెరివేటివ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్కి ఎల్ఈఐ కూడా అప్లై అవుతుంది. డెరివేటివ్స్కి యూటీఐ అప్లై అవుతుంది. ఆబ్జెక్టివ్ ఏంటి మరి? మార్కెట్ ట్రాన్స్పరెన్సీ ఉండాలి అండ్ రిస్క్ మానిటరింగ్ అండ్ కంప్లయన్స్ ఉండాలి అండ్ గ్లోబల్ ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ అనేవి వాటితో పాటు అలైన్ అయ్యి ఉండాలి. సిగ్నిఫికెన్స్ ఏంటి? ఫైనాన్షియల్ సిస్టమ్ ఇంటిగ్రిటీ ఉండాలి. ట్రాక్ ట్రాన్సాక్షన్స్ ఎఫిషియెంట్లీ. ట్రాన్సాక్షన్స్ అనేవి ఎఫిషియెంట్గా ట్రాక్ చేయడానికి, సిస్టమిక్ రిస్క్స్ అనేవి తగ్గించడానికి యూజ్ అవుతుంది. నా ఆర్బీఐ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1st April 1935. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై. ప్రెసెంట్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు. సో దిస్ ఈజ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆర్టీఐ. యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. నా ఎందుకు న్యూస్లో ఉంది అంటే మనం ఆల్రెడీ చూసాము. నెక్స్ట్, మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ సీక్స్ టు సెటప్ బ్రాంచ్ ఇన్ గిఫ్ట్ సిటీ, ఐఎఫ్ఎస్సి. ఓకే, సో గిఫ్ట్ సిటీ అంటే ఏంటి? గుజరాత్లో ఉంటుంది. సో దాని ఫుల్ ఫామ్ వచ్చేసి గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ. ఎక్కడుంది లొకేషన్? గాంధీనగర్. సో రెగ్యులేటర్ ఎవరు? ఐఎఫ్ఎస్సిఏ. నా ఓకే, సో కీ ప్రపోజల్ ఏంటి అసలు అంటే మూడీస్ టు ఎస్టాబ్లిష్ ఎ బ్రాంచ్ ఇన్ గిఫ్ట్ సిటీ. సో ఈ గిఫ్ట్ సిటీలో మూడీ అనే ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అక్కడ ఒక బ్రాంచ్ ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటుంది. ఎవరి దగ్గర ఫైల్ చేయాలి మరి? వాళ్ళు బ్రాంచ్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ రెగ్యులేషన్స్ 2025. సో వాళ్ళ దగ్గర వీళ్ళు ఫైల్ చేయాలి. అండ్ యాక్టివిటీ ఏంటి? క్రెడిట్ రేటింగ్ అండ్ రిలేటెడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో క్రెడిట్ రేటింగ్ అండ్ రిలేటెడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేవి ఎవరు చూసుకుంటారు? ఐఎఫ్ఎస్సి అథారిటీ. నా సో మూడీ ఈజ్ పార్ట్ ఆఫ్ బిగ్ 3 క్రెడిట్ రేటింగ్స్. సో వరల్డ్స్లో టాప్ 3 వాటిని ఏమంటాం మనం? బిగ్ 3 క్రెడిట్ రేటింగ్స్ అంటాం. ఏంటి? S&P గ్లోబల్ రేటింగ్స్, ఫిచ్ రేటింగ్స్ అండ్ మూడీ. సో ఫిచ్, మూడీ, S&P ఇవి టాప్ 3 గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అన్నమాట. నా ఈ గిఫ్ట్ సిటీలో గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ, ఐఎఫ్ఎస్సి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్. సో ఇక్కడ డెవలప్మెంట్స్ ఏం జరుగుతున్నాయి? S&P గ్లోబల్ రేటింగ్స్ ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ ఐఎఫ్ఎస్సిఏ అండ్ డొమెస్టిక్ ప్రెజెన్స్. సో కేర్ రేటింగ్స్ ఫస్ట్ ఇండియన్ ఏజెన్సీ ఇన్ ఐఎఫ్ఎస్సి. సో కేర్ రేటింగ్ అనేది ఫస్ట్ ఇండియన్ ఏజెన్సీ ఐఎఫ్ఎస్సిలో, ఇండియన్ రేటింగ్ ఏజెన్సీ, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. సో పర్పస్ ఏంటి? గిఫ్ట్ సిటీ యొక్క పర్పస్ ఏంటి అంటే ఇండియా యాజ్ ఎ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హబ్. గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హబ్లో ఇండియా యొక్క పార్ట్, ఇండియాని కూడా గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హబ్లో పార్ట్గా చేయడానికి గిఫ్ట్ సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇట్ స్ట్రెంథెన్స్ ఇండియాస్ పొజిషన్ యాజ్ అన్ ఆఫ్షోర్ ఫైనాన్షియల్ సెంటర్. ఆఫ్షోర్ ఫైనాన్షియల్ సెంటర్గా ఇండియా యొక్క పొజిషన్ అనేది స్ట్రెంథెన్ చేశారు. అండ్ అట్రాక్ట్స్ గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో గ్లోబల్లీ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్లో మేజర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఇండియాలోకి అట్రాక్ట్ చేస్తే వాళ్ళు దే ఎస్టాబ్లిష్ దేర్ బ్రాంచ్ హియర్ అండ్ దిస్ బికమ్స్ ఎ గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్ ఇండియాలో. సో ఇది మేజర్ ఆబ్జెక్టివ్. నా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎకోసిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. న్యూస్లో ఎందుకుంది అంటే మూడీస్ అప్లికేషన్ టు సెటప్ బ్రాంచ్ ఇన్ గిఫ్ట్ సిటీ ఐఎఫ్ఎస్సి. సో మూడీ ఇక్కడ ఒక బ్రాంచ్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది కాబట్టి దిస్ ఈజ్ ఇంపార్టెంట్ న్యూస్ ఫర్ అస్. నెక్స్ట్, India's industrial growth rises to 5.2% in Feb 2026.
సో ఇండియా యొక్క ఇండస్ట్రియల్ గ్రోత్ 5.2కి పెరిగింది అంట. సో డ్రివెన్ బై మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ పెరిగింది కాబట్టి ఈ గ్రోత్ కూడా పెరిగింది అని చెప్తున్నారు. నా కీ హైలైట్స్ ఏంటి? గ్రోత్ 5.2%కి పెరిగింది. ప్రీవియస్ 5.1% ఉంది, అంటే ఇంక్రీజ్ 0.1% ఇంక్రిమెంట్ అనేది జరిగింది. దేనివల్ల జరిగింది అంటే స్ట్రాంగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పర్ఫార్మెన్స్. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఈ ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది. నౌ సెక్టర్ పర్ఫార్మెన్స్. సో మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ అనేది 6% ఉంది ఫిబ్రవరి 2026లో. సో దీన్ని ఏం ఇండికేట్ చేస్తుంది? ఇంప్రూవ్డ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఇంప్రూవ్ అయింది కాబట్టి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అయింది. నా డేటా ఎక్కడ నుండి కలెక్ట్ చేస్తాము? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మాస్పీ. సో మాస్పీ కింద మనకి నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఉంటుంది అండ్ సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఉంటుంది. సో ఇవన్నీ మాస్పీ కిందికి వస్తాయి. సో ఎవ్రీథింగ్ డేటా కలెక్షన్, ఇప్పుడు పిఎల్ఎఫ్ఎస్ అవ్వచ్చు, ఇలాంటివన్నిటికి డేటా, స్టాటిస్టికల్ డేటా ఎవరు రిలీజ్ చేస్తారు ఇండియాలో అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో డేటా సోర్స్ వచ్చేసి మాస్పీ. నా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి సంబంధించి డెఫినేషన్: మెజర్స్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో ఇండస్ట్రియల్ అవుట్పుట్, మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్, ఎలక్ట్రిసిటీ, ఈ 3 డిపార్ట్మెంట్స్లో ఇండస్ట్రియల్ అవుట్పుట్ యొక్క మెజర్స్ని ఇండికేట్ చేసేది ఎవరు? ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. బేస్ ఇయర్ వచ్చేసి 2011-12 ఇస్తే బేస్ ఇయర్. మరి బేస్ ఇయర్ అంటే ఏంటి? సో బేస్ ఇయర్ అంటే ఏంటంటే బేసిక్గా ఆ స్టేబుల్ ఇయర్. సో దీనికి డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. స్టేబుల్ ఇయర్ అంటే ఏంటి? స్టేబుల్ ఇయర్ అంటే ఏంటి? వార్స్ ఉండొద్దు, ఇన్స్టెబిలిటీ ఉండొద్దు, సో ఇలాంటి మేజర్ నెగటివ్ షాక్స్ ఏమీ ఉండకుండా ఉండాలి. ఈవెన్ పాజిటివ్ షాక్స్ కూడా ఉండొద్దు ఫర్ దాట్ మ్యాటర్. అండ్ స్టేబుల్ కన్జంప్షన్ బాస్కెట్ అనేది ఉండాలి. సో ఈ ఇయర్లో మన కన్జంప్షన్ బాస్కెట్ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ ఇయర్ కన్జంప్షన్ బాస్కెట్. ఇప్పుడు ఈ ఇయర్లో మనం ఎక్కువ ఇంటర్నెట్ కన్జంప్షన్ చేస్తాము అండ్ ఈ ఇయర్లో అసలు ఇంటర్నెటే లేదనుకోండి, 1960s తీసుకున్నాం అనుకో, దెర్ వాజ్ నో ఇంటర్నెట్ పెనిట్రేషన్. సో ఇప్పుడు ఇవి కంపేరబుల్ కావు. సో కన్జంప్షన్ బాస్కెట్ అనేది సిమిలర్గా ఉండాలి, స్టేబుల్ ఇయర్ ఉండాలి, ఇలాంటి ఇన్స్టెబిలిటీస్ ఏమి ఉండదు, వార్, డ్రాట్ ఇలాంటివి ఏమీ ఉండకూడదు. అండ్ ఆ స్టేబుల్ ఇయర్ ప్రైస్ వాలటిలిటీ అనేది తక్కువ ఉండాలి, వాలటిలిటీ. సో ఎకానమీలో వాలటిలిటీ అనేది తక్కువగా ఉండాలి. సో దాన్ని మనం బేస్ ఇయర్ అంటాము, కరెక్ట్? సో ఓకే, నా సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి బేస్ ఇయర్ ఏది? 2011-12. నా కంపైల్డ్ బై నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఎప్పుడు? ఎవ్రీ మంత్. సో మంత్లీ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తారు. సిగ్నిఫికెన్స్ ఏంటి మరి అంటే ఎకనామిక్ హెల్త్ అండ్ ఇండస్ట్రియల్ పర్ఫార్మెన్స్ని ఇండికేట్ చేస్తుంది. ఎకనామిక్ హెల్త్ ఎలా ఉంది, ఇండస్ట్రియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది దాన్ని చూపిస్తుంది. హెల్ప్స్ ఇన్ పాలసీ ఫార్ములేషన్ అండ్ ఎకనామిక్ ప్లానింగ్. సో ఎకనామిక్ ప్లానింగ్లో పాలసీ ఫార్ములేషన్, ముందు మనకి ఎకనామిక్ ప్లాన్ 5-year ప్లాన్స్ ఉండేవి. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఈ యొక్క ఇండెక్స్ని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ 5-yearకి ప్లాన్ ఆబ్జెక్టివ్స్ అనేవి డిసైడ్ చేసేవాళ్ళు. అండ్ నా ఇప్పుడు మనకి నీతి ఆయోగ్ ఉంది కాబట్టి ఫ్రీక్వెంట్గా ప్లాన్స్, ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ప్లాన్స్ ఉంటాయి కాబట్టి సో వీటిని కూడా మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడానికి ఐఐపి అనేది హెల్ప్ చేస్తుంది. న్యూస్లో ఎందుకుంది అంటే ఇంక్రీజ్ ఇన్ ఇండియాస్ ఐఐపి గ్రోత్ టు 5.2%. సో గ్రోత్ ఇంక్రీజ్ అయింది కాబట్టి న్యూస్లో ఉంది. RBI's 2-factor authentication rule for digital payments come into effect. సో 2-factor authentication అంటే ఏంటి? 2 factors. సో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి, సెకండ్ ఫ్యాక్టర్ ఏంటి? ఫస్ట్ యూపీఐ పిన్ ఉండాలి, పిన్తో పాటు సమ్ అదర్ ఫ్యాక్టర్ ఉండాలి. ఈదర్ ఓటీపీ అవ్వచ్చు, ఈదర్ ఫింగర్ ప్రింట్ అవ్వచ్చు, ఆర్ ఫేషియల్ రికగ్నిషన్ అవ్వచ్చు. ఇలా 2 factors ద్వారా పేమెంట్ని ఆథెంటికేట్ చేస్తే దాన్ని మనం 2-factor authentication అంటాము. సో 2-factor authentication ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎప్పటి నుంచి? 1st April 2026 నుండి ఎఫెక్టివ్గా ఉంటాయి. అండ్ ఎవరు ఇష్యూ చేశారు? ఆర్బీఐ. ఇట్ అప్లైస్ టు యూపీఐ ట్రాన్సాక్షన్స్, బ్యాంకింగ్ యాప్స్ అండ్ అదర్ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్స్. సో డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి, యూపీఐకి సంబంధించి ఇది అప్లికబుల్. నెక్స్ట్ 2-factor authentication అంటే ఏంటి? మనం ఇందాక చూసాము. ఇట్ మీన్స్ యూజర్స్ మస్ట్ వెరిఫై ట్రాన్సాక్షన్స్ యూజింగ్ 2 security layers. సో ఫస్ట్ యూపీఐ పిన్ ప్లస్ ఓటీపీ అవ్వచ్చు, ఫింగర్ ప్రింట్ అవ్వచ్చు,
ఫేషియల్ రికగ్నిషన్ అవ్వచ్చు, ఏదో ఒక దాని ద్వారా. సో ఏవైనా 2 ఫ్యాక్టర్స్ని యూజ్ చేసుకొని ఆథెంటికేట్ చేస్తే దాన్ని మనం 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ పేమెంట్ అంటాము. సో ఆథెంటికేషన్ మెథడ్స్ ఏంటి? SMS బేస్డ్ ఓటీపీ అవ్వచ్చు, ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ అవ్వచ్చు, ఫేషియల్ రికగ్నిషన్ అవ్వచ్చు, యూపీఐ పిన్ అవ్వచ్చు. సో ఫ్రాడ్ ప్రివెన్షన్ మెజర్స్, బ్యాంకింగ్ యాప్స్ విల్ రిస్ట్రిక్ట్ స్క్రీన్ షాట్స్ అండ్ స్క్రీన్ రికార్డింగ్. సో స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు దాంట్లో మనకు డిఫరెంట్ ఐడి, మన డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో వాటిని ఎవరు మిస్యూజ్ చేసుకోకుండా ఉండడానికి స్క్రీన్ షాట్స్ అండ్ స్క్రీన్ రికార్డింగ్స్ అనేవి రిస్ట్రిక్ట్ చేశారు. బ్యాంకింగ్ రిలేటెడ్ యాప్స్, యూపీఐస్ అవ్వచ్చు, నెట్ బ్యాంకింగ్ అవ్వచ్చు. పర్పస్ ఏంటి అంటే టు ప్రివెంట్ ది మిస్యూజ్ ఆఫ్ సెన్సిటివ్ పేమెంట్ ఇన్ఫర్మేషన్. సెన్సిటివ్ పేమెంట్ ఇన్ఫర్మేషన్ యొక్క మిస్యూజ్ అనేది తగ్గియాలి అని చెప్పి. ఆబ్జెక్టివ్ ఏంటి? డిజిటల్ పేమెంట్స్ ఫ్రాడ్. సో డిజిటల్ పేమెంట్ ఫ్రాడ్స్ని తగ్గియాలి అండ్ అకౌంటబిలిటీని ఇంప్రూవ్ చేయాలి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ యొక్క అకౌంటబిలిటీ ఇంప్రూవ్ చేయాలి అండ్ స్ట్రెంథెన్ యూజర్ ప్రొటెక్షన్ డిజిటల్ పేమెంట్స్. సో యూజర్స్ యొక్క ప్రొటెక్షన్ని, యూజర్స్ని ప్రొటెక్ట్ చేయాలి డిజిటల్ పేమెంట్స్లో అని చెప్పి. నౌ సిగ్నిఫికెన్స్ ఏంటి? సెక్యూరిటీ ఆఫ్ ఇండియాస్ డిజిటల్ పేమెంట్ ఎకోసిస్టమ్. సో ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ ఎకోసిస్టమ్కి సంబంధించి వాళ్ళ యొక్క సెక్యూరిటీని ఎన్హాన్స్ చేయాలి, ప్రమోట్ చేయాలి, స్ట్రెంథెన్ చేయాలి అండ్ బిల్డ్ ట్రస్ట్ అమంగ్ డిజిటల్ పేమెంట్ యూజర్స్. సో డిజిటల్ పేమెంట్ యూజర్స్ యొక్క ట్రస్ట్ని బిల్డ్ చేయాలి అండ్ సపోర్ట్ సేఫ్ అడాప్షన్ ఆఫ్ యూపీఐ అండ్ ఆన్లైన్ బ్యాంకింగ్. న్యూస్లో ఎందుకు ఉంది అంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి న్యూస్లో ఉంది. నెక్స్ట్, RBI caps share purchase loans at 1 crore, differs new exposure norms. So RBI షేర్స్ పర్చేస్ చేయాలి అంటే లోన్ అమౌంట్ మ్యాక్సిమం 1 crore లిమిట్ చేసింది RBI. నా లోన్ క్యాప్ వచ్చేసి 1 crore పర్ బారోవర్. ఎర్లియర్ 20 lakhs ఉండేవి, ఇప్పుడు 1 crore లిమిట్ పెంచింది. ఇట్ అప్లైస్ టు పర్చేస్ ఆఫ్ షేర్స్ అండ్ ఎలిజిబుల్ సెక్యూరిటీస్. షేర్స్ అండ్ సెక్యూరిటీస్ పర్చేస్కి ఎలిజిబుల్. ఎఫెక్టివ్ అక్రాస్ బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తంకి ఎఫెక్టివ్. స్పెషల్ లిమిట్స్ ఫర్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్. సో ఇవన్నిటికీ 25 lakh పర్ ఇండివిజువల్ అనేది లిమిట్. నెక్స్ట్, సో రెగ్యులేటరీ అప్డేట్. సో రివైజ్డ్ క్యాపిటల్ మార్కెట్స్ ఎక్స్పోజర్ నార్మ్స్ డిఫర్డ్ బై 3 months. టైమ్ లైన్ వచ్చేసి April 1st to July 1st, 2026. రీజన్ ఏంటి? ఆపరేషనల్ అండ్ ఇంటర్ప్రిటేషనల్ కన్సర్న్స్. సో ఆపరేషనల్ ఇంటర్ప్రిటేషనల్ కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెగ్యులేషన్ అనేది క్లియర్గా చేశారు. ఆబ్జెక్టివ్ ఏంటి? ఎక్సెసివ్ లెవరేజ్ అనేది ప్రివెంట్ చేయాలి అండ్ కర్బ్ స్పెక్యులేటివ్ బారోయింగ్ని తగ్గే. స్పెక్యులేటివ్ బారోయింగ్ అంటే ఏంటి? ఫ్యూచర్లో ఏదో జరుగుతుందని చెప్పి ఇప్పుడు మనం ఎక్కువ బారో చేసుకోవడం. సో ఫ్యూచర్కి సంబంధించి స్పెక్యులేషన్స్ చేయడం, అంచనాలు వేయడాన్ని మనం స్పెక్యులేటివ్ అంటాము. అండ్ బ్యాంకింగ్ సిస్టమ్ రిస్క్స్ అనేవి తగ్గించడానికి. ఇంకా అడిషనల్ క్లారిఫికేషన్స్ ఏం ప్రొవైడ్ చేశారు? అక్విజిషన్ ఫైనాన్స్. సో నౌ ఇంక్లూడ్స్ మర్జర్స్ అండ్ అమాల్గమేషన్. సో అక్విజిషన్ అంటే ఏంటి? వేరే దగ్గర నుండి తీసుకోవడం. సో ఇప్పుడు మర్జర్స్ అండ్ అమాల్గమేషన్స్ని కూడా అక్విజిషన్లో ఇంక్లూడ్ చేశారు. బ్యాంక్స్ మస్ట్ ఆబ్టైన్ కార్పొరేట్ గ్యారంటీ వెన్ ఫండింగ్ సబ్సిడరీస్ ఆర్ స్పెషల్ పర్పస్ వెహికల్స్. సో కార్పొరేట్ గ్యారంటీ అనేది తీసుకోవాలి ఫండింగ్ ప్రొవైడ్ చేసినప్పుడు లేదా స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది ప్రొవైడ్ చేసినప్పుడు. ఇప్పుడు స్టాటిక్ కాన్సెప్ట్స్ చూద్దాము. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఏంటి? సో ఒక పర్టికులర్ కంపెనీ వాటి ఫండ్స్ కోసం ఫస్ట్ టైం స్టాక్స్ అనేవి పబ్లిక్ కోసం ఆఫర్ చేసినప్పుడు. సో ఇనీషియల్ ఫస్ట్ టైం పబ్లిక్స్ మీరు మా దాంట్లో స్టాక్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మీరు ఇన్వెస్ట్ చేసిన మనీని యూస్ చేసుకొని మేము ఇంకా గ్రో అవుతాము, దాని ద్వారా మీకు కూడా ప్రాఫిట్స్ వస్తాయి. సో ఈ ప్రాసెస్ ఫస్ట్ టైం వీళ్ళు లిస్టెడ్ కంపెనీగా అయినప్పుడు దాన్ని మనం ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ అంటాము. సో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టేజ్లో ఇష్యూ చేసినప్పుడు ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాము. సో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇంకేముంది? ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్. ఇప్పుడు ఇదొక కంపెనీలో ఏం చేస్తారు? ఎంప్లాయీస్కి సర్టన్ స్టేక్స్ ఇస్తారు, స్టాక్స్. సో ఈ ఎంప్లాయీస్ దగ్గర ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2, ఎంప్లాయీ 3 వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటాయి. సో ఈ ఎగ్జిస్టింగ్ స్టాక్ పైన ఏం చేంజ్ ఉండదు. సో ఈ ఎంప్లాయీ ఏం చేస్తారు? వీళ్ళు వెళ్ళి అదర్ పర్సన్కి సెల్ చేస్తారు, కరెక్ట్. సో దీనివల్ల ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డింగ్కి ఎలాంటి చేంజెస్ ఉండవు, ఎందుకంటే ఈ పర్సన్ యొక్క షేర్ సంబడి ఎల్స్ ఇస్ బయింగ్ అంతే. కానీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డింగ్ అనేది మెట్రిక్స్ అలానే ఉంటుంది.
సో దీన్ని మనం ఏమంటాము, ఎంప్లాయీ యొక్క స్టాక్ని ఆప్షన్ చేస్తున్నారు. ఆప్షన్ అంటే ఏంటి, మనకి కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అని చెప్పి ఉంటాయి, సో సేల్ చేయడానికి. సో అలా ఎంప్లాయీ యొక్క స్టాక్ని సెల్ చేస్తున్నారు కాబట్టి ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్. అండ్ స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే ఎస్పీవీ అంటే స్పెషల్ పర్పస్ వెహికల్, అంటే డిఫరెంట్ పర్పస్కి డిఫరెంట్ ఫండ్స్ని అలొకేట్ చేయడం. రెగ్యులేటర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ ఎవరు, సెబీ. వీ హ్యావ్ బిన్ డిస్కసింగ్. హెడ్ క్వార్టర్స్ ముంబై, చైర్పర్సన్ తుహిన్ కాంతా. సిగ్నిఫికెన్స్ వచ్చేసి ఫైనాన్షియల్ స్టెబిలిటీని స్ట్రెంథెన్ చేస్తారు. అండ్ రిస్కీ మార్కెట్ స్పెక్యులేషన్ అనేది కంట్రోల్, మార్కెట్ స్పెక్యులేషన్ తగ్గించడానికి. సో మనం ఇక్కడ ఆల్రెడీ చూసాము స్పెక్యులేటివ్ బారోయింగ్ అని చెప్పి, స్పెక్యులేటివ్ బ్యాంకింగ్. సో ఈ స్పెక్యులేషన్ అనేది తగ్గియాలి. అండ్ రెగ్యులేటరీ క్లారిటీ అనేది ఇంప్రూవ్ చేయాలి. మరి న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఆర్బీఐ రివైజ్ లోన్ లిమిట్స్. సో లోన్ లిమిట్స్ని రివైజ్ చేశారు. 20 lakhs ఉన్నదాన్ని 1 crore చేసి స్పెక్యులేషన్ని తగ్గించి వాళ్ళకి వైడర్ బేస్ ప్రొవైడ్ చేశారు ఫర్ పర్చేసెస్ అండ్ డిఫర్డ్ ఎక్స్పోజర్ నార్మ్స్. కాబట్టి ఇది న్యూస్లో ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్బీఐ ఇంపోసెస్ 231.8 lakh rupees పెనాలిటీ ఆన్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్. సో పెనాలిటీ ఎంత, హెఫ్టీ పెనాలిటీ 231 lakhs. ఇప్పుడు ఎవరిపైన, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్స్ పైన. ఎవరు ఇంపోజ్ చేశారు, ఆర్బీఐ. మరి ఎందుకు ఇంపోజ్ చేశారు అంటే నాన్ కంప్లయన్స్. ఆర్బీఐ గైడ్లైన్స్ ఆన్ ఫినాన్షియల్ డిస్క్లోజర్ ప్రాపర్గా లేదు. సో ఆర్బీఐ గైడ్లైన్స్కి అగేన్స్ట్గా ఉంది కాబట్టి పెనాలిటీ అనేది ఇంపోజ్ చేశారు. మనం సిమిలర్ ఆర్టికల్ చూసాం ఇందాక, ఎవరు, హెచ్ఎస్బీసీ పైన ఇంపోజ్ చేశారు. దేనికి అంటే రెగ్యులేటరీ కంప్లయన్స్ లేదు అండ్ రిగార్డింగ్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్. సో దీనికి సంబంధించి వాళ్ళపైన కూడా పెనాలిటీ వేసింది ఆర్బీఐ. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఆర్బీఐ స్ట్రిక్ట్ ఆన్ ఇట్స్ ట్రాన్స్పరెన్సీ నార్మ్స్ అండ్ రెగ్యులేటరీ నార్మ్స్. సో ఇష్యూ ఐడెంటిఫైడ్, ఫెయిల్యూర్ టు డిస్క్లోజ్ సర్టన్ కస్టమర్ కంప్లైంట్స్. నా సో కస్టమర్ యొక్క కంప్లైంట్స్ని డిస్క్లోజ్ చేయట్లేదు అని చెప్పి పెనాలిటీ వేసింది. ఎఫెక్టెడ్ పీరియడ్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఈ స్టేట్మెంట్స్ చూస్తే వాళ్ళకి అర్థమైంది కాబట్టి పెనాల్టీ వేశారు. రెగ్యులేటరీ కాంటెక్స్ట్, ఆర్బీఐ ఎన్షూర్స్ ట్రాన్స్పరెన్సీ ఇన్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ అండ్ బ్యాంక్స్ మస్ట్ ప్రాపర్లీ డిస్క్లోజ్ ఆల్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ కంప్లైంట్స్. సిగ్నిఫికెన్స్ ఏంటి, రెగ్యులేటరీ కంప్లైంట్స్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్. కస్టమర్ ప్రొటెక్షన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్ చేయాలి అండ్ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డిస్క్లోజర్ నార్మ్స్ అనేవి ప్రాపర్గా ఎన్ఫోర్స్ చేయాలి. కస్టమర్ ప్రొటెక్షన్ అనేది ఉండాలి అండ్ రెగ్యులేటరీ కంప్లైంట్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. న్యూస్లో ఎందుకుంది అంటే ఆర్బీఐ పినలైజ్డ్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్స్ ఫర్ నాన్ డిస్క్లోజర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఇది మనం ఆల్రెడీ చూసాము. సో దిస్ ఈస్ ఇట్ ఫర్ టుడే. సో యూ జస్ట్ రివైజ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, స్టాటిక్ వన్స్ ఎలాగో చూసుకోవాలి అండ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ సెబీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఏంటి, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఏంటి, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ అంటే ఏంటి, ఎస్పీవీ అంటే ఏంటి, ఇవి ఒకసారి చూసుకోండి. ఆల్సో నేను ఇక్కడ మీకు చెప్పాను సంథింగ్ టు రివైజ్. లెట్ మీ జస్ట్ గో త్రూ ఎవ్రీథింగ్ టుడే. సో ఆర్బీఐ ఈ పేమెంట్స్ విజన్ ఉంది, ఓకే. సో యూపీఐ రిగార్డింగ్ అనగానే మనం ఎన్పిసిఐని రివైజ్ చేసుకోవాలి, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ ఇంక్లూడెడ్ అండర్ ఎన్పిసిఐ, యూపీఐ అవ్వచ్చు, భారత్ బిల్ పేమెంట్స్ అవ్వచ్చు, ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సర్వీసెస్ అవ్వచ్చు, ఇవన్నీ ఒక్కసారి మనం రివైజ్ చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇది అని చెప్తాను నేను, ఏంటి అంటే పేమెంట్స్ విషయం ఉంది కదా. సో దీనికి మేజర్ ప్రపోజల్స్ ఏంటి, ఇవి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అండ్ డిఎల్ఈఐ అంటే ఏంటి, కేఆర్ఐ అంటే ఏంటి, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎంఎస్ఎంఈస్ అనగానే ఎంఎస్ఎంఈస్కి సంబంధించిన ఆ టేబుల్ మనం వేసుకున్నాం కదా, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ సేవింగ్స్, ఓకే. సో నాట్ రియలీ ఇంపార్టెంట్ బట్ అట్లీస్ట్ గుర్తుపెట్టుకో, ఎందుకంటే 9 consecutive క్వార్టర్స్ చేంజ్ చేయలేదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇండియా జపాన్ కోఆపరేషన్ డెవలప్మెంట్కి సంబంధించి. సో ఏ ఏరియాస్లో జరిగాయో గుర్తుపెట్టుకోండి, ఏ స్టేట్స్లో జరిగాయో గుర్తుపెట్టుకోండి. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ మోర్ కామన్ సెన్స్ దాన్ స్టాట్స్. నౌ ఐసీఆర్ఏ జీడిపి ప్రొజెక్షన్స్ తగ్గాయి, ఎందుకు తగ్గాయి, మేజర్ రీజన్స్. అండ్ నార్మల్గా ఇన్ జనరల్ జీడిపి అంటే ఏంటి, జీడిపి యొక్క బేస్ ఇయర్ని రివైజ్ చేశారు. సో ముందున్న బేస్ ఇయర్ ఏంటి, ఇప్పుడున్న బేస్ ఇయర్ ఏంటి, జీడిపి క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాము, దాని యొక్క ఫార్ములా ఏంటి, ఇది ఒకసారి రివైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ సో యూనిక్ ట్రాన్సాక్షన్ ఐడి, లీగల్ ఎంటిటీ ఐడి, ఏది దేనికి యూస్ చేస్తామో టేబుల్ లాగా చేసి గుర్తుపెట్టుకోండి. విల్ బీ ఈజీ ఫర్ యూ టు రివైజ్ ఇన్ ఫ్యూచర్.
నెక్స్ట్ మోడీ ఇక్కడ గిఫ్ట్ సిటీలో బ్రాంచ్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. సో నాట్ రియల్లీ ఇంపార్టెంట్, బట్ అట్లీస్ట్ జస్ట్ గిఫ్ట్ సిటీ గురించి ఒకసారి చూసుకోండి. అండ్ ఇండస్ట్రియల్ ప్రొజెక్షన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈస్ పర్ఫార్మింగ్ బెటర్. 2-factor authentication మన ఆల్రెడీ అందరికీ తెలిసిందే, బికాజ్ వీఆర్ ఆల్రెడీ యూజింగ్ యూపీఐ అండ్ ఆల్. నెక్స్ట్ ఆర్బీఐ గారు సో ఇంక్రీజ్ చేశారు ఇది, అండ్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ అనేవి ఇంపార్టెంట్. యా, సో దిస్ ఈస్ ఇట్ ఫర్ టుడే. కీప్ రివైజింగ్. So if you have any doubts, please do let us know. Thank you.